ప్రతి జీవుడు వివిధ రకాల కర్మల్ని చేస్తూనే ఉన్నాడు. కర్మలు ప్రకృతి బంధనాలు. అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా తనకు నిర్దేశించిన తన బాధ్యతాయుతమైన కర్మలన్నీ తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి. మరి అజ్ఞాని కామ్య కర్మ చేస్తుంటే జ్ఞాని నిష్కామ కర్మ చేస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో 3వ అధ్యాయము 25వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతం కుర్యాద్ విద్వాంస్తత్తదాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. దీని భావాన్ని గ్రహిద్దాం. కాబట్టి ఓ అర్జున, జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. ఇంకా సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, కర్మాచరణలోనే ఉంది. చేయవలసినది కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ. కర్మ త్యాగం కాదు, కర్మఫల త్యాగం. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉంటాడు. ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు. భగవానుడు మన ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని ఇంకా పూర్ణంగా వివరించడం జరిగింది. ఇంకా గతంలో ప్లేలిస్ట్లో ఉన్నటువంటి గతం శ్లోకాలు మీరు గమనించినట్టయితే ఇంకా సంపూర్ణంగా ఈ వివరణ అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప జ్ఞానము ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.